అందరికీ నమస్కారం అండి. మనకు ఎదురు చూస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటన నుండి 1వ తరగతి నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీకు సీటు వచ్చినా కూడా రిజెక్ట్ చేయబడతారు. కావున అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మీరు అప్లికేషన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వివరించడం జరుగుతుంది. మొదటగా బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్, రెసిడెన్స్, సర్వీస్లో ఉంటే ఒకవేళ వాళ్ళు ఎంప్లాయీ ఉంటే మాత్రం వాళ్ళకు సర్వీస్ సర్టిఫికేట్ మరియు శాలరీ స్లిప్ లాంటిది అవసరం ఉంటుంది. మరియు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ బర్త్ సర్టిఫికేట్ని ప్రామాణికంగా చేసుకొని అందులో ఉన్న విధంగా మాత్రమే అప్లికేషన్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. దీనివల్ల మీరు తప్పుగా ఎంటర్ చేస్తే మీ సీట్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. బర్త్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయండి. అలాగే మదర్ నేమ్ కూడా అదే విధంగా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఒక విధంగా, బర్త్ సర్టిఫికేట్లో ఒక విధంగా ఉండకూడదు. బర్త్ సర్టిఫికేట్లో ఏం నేమ్ ఉంటే ఆ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. మనకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మార్చ్ 31, 2019 నుండి మార్చ్ 31, 2017 వరకు 6 నుండి 8 సంవత్సరాల వరకు వయసు గల పిల్లలు 1వ తరగతికి ఎలిజిబుల్. ఏప్రిల్ 1 కూడా తీసుకుంటుంది అప్లికేషన్లో. కావున ఏప్రిల్ 1 ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో చాలామందికి సందేహం కేటగిరీ విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. ఎంప్లాయీస్ అయితే ఒక విధంగా, అన్ఎంప్లాయీస్ అయితే మరొక విధంగా కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా అప్లికేషన్లో ఇవ్వాలి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మరియు అప్లై చేసుకోవాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. మరియు 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఈ మ్యాటర్ని మీ ఫ్రెండ్స్ కానీ అప్లికేషన్ చేస్తున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.